వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ ఆదాని దోస్తీ టీ షర్టులతో నిరసన తెలిపిన కేటీఆర్ ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఆదాని రేవంత్ ఫోటోలను ముద్రించిన టీ షర్ట్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడంతో గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు ఇష్టానుసారంగా సెల్ఫీలు దిగుతూ దర్శనమిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రీల్స్ చేసే ప్రయత్నం సైతం చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మరికొందరు భక్తులు మండిపడుతున్నారు. రాజన్న ఆలయ అంతరాలయంలోకి సైతం భక్తులు ఫోన్లు తీసుకురావడంపై ఆలయ అధికారులు పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. గజ్వేల్ పట్టణంలోని 10వ వార్డుకు చెందిన చిక్కుడు కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాధిత కుటుంబీకులకు పార్టీ తరపున 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో 97,500 పార్టీ సభ్యత్వాలు కలిగిన పార్టీ ఇప్పటి వరకు 380 మృతుల కుటుంబాలకు 7.6 కోట్ల రూపాయలు ప్రమాద బీమా చెక్కులను అందజేసిందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతాంగ సమస్యలపై సమావేశం జరిగింది. జిల్లా రైతు సంఘం నాయకులు పాల్గొని మాట్లాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం వల్ల మన జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తేమ శాతం వెంటనే సడలించాలని, రైతులకు అవసరమైన సరుకులు ప్రభుత్వం వెంటనే సప్లై చేసి రైతులను ఆదుకోవాలన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ నరసంపేట వారి ఆధ్వర్యంలో ఆలయంలో నిర్వహించిన పంబా ఆరాట్ మహోత్సవ కార్యక్రమానికి దాతగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాదన్నపేట చెరువు వద్ద జల క్రీడలకు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా పంపించారు. సుమారు 10,000 మందికి మహా అన్నదానం ఏర్పాటు చేశారు. పెబ్బేరు పట్టణం సుభాష్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని కేకును కట్ చేసి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ఏర్పాటు చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను పోలీసులు హైదరాబాద్ లోని అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ సీఎం రేవంత్ ఆదాని కలిసినట్టు ఉన్న ఫోటోను తన షర్టుపై ముద్రించుకొని నిరసన తెలిపినందుకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేవంత్ ఆదాని బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో మేడ్చల్ జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్ మన్నే రాజును హౌస్ అరెస్ట్ చేశారు. 32 జిల్లాలకు సొసైటీ చైర్మన్లను నియమించకుండా కాలయాపన చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా చెరువులో 50% చేప పిల్లలను కూడా వదలకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారని మన్నే రాజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ముందస్తు హౌస్ అరెస్ట్ చేసి సూరారం పోలీసులు PS కు తరలించారు.